చాలా మంది చాలా విషయాలు ఇక్కడ మాట్లాడింది. అయితే దాంట్లో కొన్నిటికి నేను సమాధానం చెప్పి తర్వాత నేను డైరెక్షన్ చెప్తాను. సార్ ఏమో బెనర్జీ గారు మాట్లాడుతూ ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వస్తుంది కదా, దీనివల్ల ఏం నష్టం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అంటే, ఒకటి ఏంటంటే గతంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇంటెన్సివ్ రివిజన్ చేసేవాళ్ళు. చేసి ఇంట్లో ఎవరున్నారు, ఎవరు చనిపోయిండ్రు, ఎవరు ఏజ్ వచ్చింది, సో ఆ విధంగా ఓటర్ లిస్ట్ ను అప్డేట్ చేసేవాళ్ళు. గత 25 సంవత్సరాల నుంచి ఓటర్ లిస్ట్ అప్డేషన్ మర్చిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తుంది. అయితే ఈ క్రమంలో వాళ్ళు చేసింది ఏంటంటే, దాంట్లో 2000 సంవత్సరం నాటికి మన తల్లిదండ్రుల పేర్లు ఓటర్ లిస్ట్ లో ఉన్నాయా, ఇప్పుడు మన ఓటర్ లిస్ట్ లో పేర్లు ఉండాలంటే మన తల్లిదండ్రుల ఓటర్ లిస్ట్ లో పేర్లు ఉన్నాయా లేవా అనే దాన్ని కోయిన్సైడ్ చేసుకుని వెరిఫై చేసుకుని చేస్తూ ఉన్నారు. అంటే దీనివల్ల మనకేమైందంటే 25 ఏళ్ల కిందటి నుంచి మనం ఇక్కడ ఉన్నాం అనేది నిరూపించుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేసి వాళ్ళు ఇక్కడ ఈ దేశంలో ఉన్నారా లేదా అనేటువంటి దాన్ని పెట్టినారు. కానీ దీనివల్ల ఏమైందంటే మైగ్రెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వేరే రాష్ట్రాలకు పోయేటోళ్ళు వాళ్ళందరికీ కూడా నష్టం జరుగుతుంది. ఒకటి. రెండోది, మనం కూడా జాగ్రత్తగా ఉండి 25 సంవత్సరాల కిందట మన పేరు ఉన్నది ఓకే, ఎందుకంటే మనం అంతా 60 ఏళ్ళ ఉంది కదా. కానీ ఇప్పుడు 25-30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు వాళ్ళ అప్పటి పేరు ఉండదు కదా. సో వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఆ ఓటర్ లిస్ట్ లో ఉండాలి. ఆ ఓటర్ లిస్ట్ కు దానికి అనుబంధం కావాలి. సో ఇది ఒక కొంత జైగాంటిక్ టాస్క్. కొత్త వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అయింది, అదేవిధంగా మైగ్రెంట్ కి ఇబ్బంది అయింది. సో ఎక్కడో బెంగాల్లో లేదా అస్సాంలో ఇంకెక్కడనో వీళ్ళు బయట నుంచి వచ్చిండు వాళ్ళది తెలుసుకుందాం అనేటువంటి క్రమంలో ఇది పెట్టున్నారు. కానీ అది భారతదేశం అందరికీ అదే పరీక్ష పెట్టే వరకే కొంత ఇబ్బంది అవుతుంది. కొన్ని లక్షల ఓట్లు ఇలా పోతున్నాయి, కొన్నిసార్లు ఎలిజిబుల్ ఓట్లు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఫస్ట్ మనది మనం చూసుకోవాలి. ఆ తర్వాత పేరు తీసేసినాక మళ్ళీ ఇంక్లూడ్ చేయించుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో గతంలో లాగా లేదు, ఈసారి కొంత అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్న ఒకటి. రెండోది, మనం బ్యాక్వర్డ్ అని ఎందుకు చెప్పుకోవాలని వారు అన్నారు. సో ఇప్పుడు మనం బ్యాక్వర్డా, ఫార్వర్డా, డెవలపింగా, డెవలప్డా అనేటువంటి పదాలు పక్కన పెడితే వాస్తవానికి కూడా ఏంటంటే, మనము ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అగ్రవర్ణాలు అని చెప్పుకున్న ఆధిపత్య కులాలకు పోల్చుకుంటే మనం దగ్గరలో లేవు, ఎక్కడ కూడా దగ్గరలో లేవు. సో కంప్లీట్ గా అణచివేయబడి ఉన్నాం, నెట్టిబడి వేయబడి ఉన్నాం, వెనుకబడి ఉన్నాం. ఆ మాటకు వస్తే ఇవాళ ఒక్క సింపుల్ గా అసెంబ్లీలే మనం చూసుకుందాం. అసెంబ్లీలో ఇవాళ తెలంగాణ జనాభాలో 4.3% ఉన్న రెడ్డిలు 43 మంది ఉన్నారు. వాళ్ళ జనాభా ప్రకారం ఎంత ఉండాలి? 4% ఉన్నప్పుడు ఇవాళ పద్మశాలీస్ కూడా ఇంచుమించు వాళ్ళతోటి సమానంగానే ఉన్నారు. వాళ్ళు 17 లక్షలు అన్నారు, మనం 14 లక్షలు ఉన్నారు, 13 అన్ని కులాలు కాదు. మరి వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు కూడా లేరు. ఇప్పటికీ అసెంబ్లీలో 100 కులాలు అడుగుపెట్టలే. ఈ రాష్ట్రంలో 100 కులాలు అడుగుపెట్టలే. మరి వాళ్ళ డెవలప్డ్ అందామా, డెవలపింగ్ అందామా, ఏమందాం మనం? ఒకటి ఆర్థిక పరంగా తీసుకుందాం. పోనీ ఆర్థిక పరంగా కూడా తీసుకుంటే ఇవాళ పరిశ్రమలన్నీ ఎవరి చేతులు ఉన్నాయండి? ఇవాళ హైదరాబాద్ రాష్ట్రంలో 18 మంది $1 బిలియన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. $1 బిలియన్ అంటే 100 రూపాయలు. 10,000 కోట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లెక్క తీస్తే 18 మంది ఉన్నారు. ఈ 18 మందిలో ఎవడన్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్నాడంటే ఒకరు లేడు. మరి ఎవరి చేతిలో ఉందండి ఆర్థిక వ్యవస్థ? ఫార్మా ఇండస్ట్రీ నువ్వే, రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ నువ్వే, ఇద్దరు మనోళ్ళు బీసీలు ఎవరంటే ఉండొచ్చు, సినిమా ఇండస్ట్రీ నువ్వే, ల్యాండ్, శాండ్, మైను, వైను అన్ని వాళ్ళే. ఇవాళ తాగే వైన్ ఉంది, సరే ఇక్కడ లిక్కర్ ఇండస్ట్రీ ఉంది. లిక్కర్ ఇండస్ట్రీలో ఈ రాష్ట్రంలో 28 డిస్టిలరీస్ ఉన్నాయి. ఒక్క డిస్టిలరీ కూడా బీసీలది కాదు, ఒక్క డిస్టిలరీ కూడా ఎస్సీలది కాదు, ఒక్క డిస్టిలరీ కూడా ఎస్టీది కాదు. తాగేటోళ్ళంతా వీళ్ళు పరిశ్రమలు పెట్టి దాని మీద 100 కోట్లు సంపాదించేది వాళ్ళు. అట్లా ఏ రంగం అన్న చెప్పు నువ్వు. అందుకని మనము అసలు వాళ్ళతో పోల్చుకోలేము డబ్బులో. కాబట్టి మనం వెనుకబడ్డామని చెప్పి ఒప్పుకునే నడిపిస్తున్నాం. సరే, మనం ఇప్పుడు ఆ పదాన్ని తీసేసి డెవలపింగ్ కమ్యూనిటీస్ అని పెట్టుకోవచ్చు, అదేం లేదు. కానీ అది పెట్టినంత మాత్రాన మనం డెవలప్ అయిపోతామా అనేది అది ఒక ఇష్యూ. అందుకనే మనం ఏమంటున్నాం, మనం డెవలప్ కావాలి, మన సమస్యలు పరిష్కరింపబడాలంటే రాజ్యాధికారమే లక్ష్యం, రాజ్యాధికారమే ప్రధానమైంది. అంబేద్కర్ గారు కూడా అదే చెప్పిండు, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నారు. సో రాజ్యాధికారం లేకుండా మన సమస్యలు పరిష్కారం కావు. న్యాయ వ్యవస్థలో మనం లేవు. ఇవాళ సుప్రీంకోర్టులో 33 మంది జడ్జిలు ఉంటే బీసీలు 2 ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 90 మంది ఐఏఎస్ ఆఫీసర్స్, సీనియర్ సెక్రటరీస్ ఉంటే 2 బీసీలు ఉన్నారు. నేను చెప్పలే, రాహుల్ గాంధీ చెప్పింది. అంటే మనం ఎక్కడున్నాం ఈ రోజు? ఉద్యోగాలలో ఇప్పటికీ మనకు 93లో 27% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలతో నింపమని చెప్పింది. ఈ రోజు కూడా 93 అంటే ఇలా 26 ఉన్నాం. అంటే 29 సంవత్సరాలు అయింది, 33 సంవత్సరాలు అయింది. 33 సంవత్సరాలు అయినాక కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మనం 22% కంటే ఎక్కువ. మరి 27% ఎందుకు నింపుతలే? 5% ఎడిపోయింది. నాకు రావాల్సింది. తర్వాత మనోళ్ళు కొంతమంది జనరల్ కేటగిరీలో రిక్రూట్ అవుతారు, ఒక 10% మంది. అంటే 27 + 10 37% నేను ఉండాలి. నేను 27% ఉన్నా. ఎందుకు నింపుతలేదు? నన్ను సెంట్రల్ యూనివర్సిటీలో 4% కూడా లేదు. ఎందుకు లేరు అంటే పాలసీ చేసుడు ఒక ఎత్తు, దాన్ని అమలు పరచుడు ఇంకొక ఎత్తు. అమలు పరిచే దాంట్లో మనం ఎట్లా రాకుండా అడ్డుకోవాలనే దాంట్లో 100% ఆధిపత్య కులాలు అడ్డుకుంటారు. ఇవాళ ఎక్కడ బీసీలు లబ్ధి పొందుతారో అని బీసీలకు రిజర్వేషన్లు రాకుండా మొదలే ఓసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండు పివి నరసింహారావు గారు. 10% ఈడబ్ల్యూఎస్ కోట్లు కొట్టేసినాయి. కోట్లు ఏమన్నాయి? 9 మంది జడ్జిల్లో 8 మంది జడ్జిలు 92లో ఇందిరా సాహ్ని
అద్వానీ కేసులో మన మండల కమిషన్ రిపోర్టును కరెక్టే అని చెప్తూ బీసీలకు సంబంధించిన రిపోర్ట్ ఒప్పుకుంటూనే ఓసీల రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా చెల్లవని కొట్టేస్తే మన బీసీ నాయకుడు బీజేపీ నాయకుడు ప్రధానమంత్రి ఆయన వచ్చేసి వారం రోజులలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేసిండు. ఎవడన్నా ఓసీ నాయకుడు ఆ స్థానంలో ఉంటే చేస్తుందన్న పొరపాటున కూడా చేయకు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం మన వేలుతో మన కళ్ళు పొడవడానికి ఆయన ఆ విధంగా వాడుతుంది. మనందరం కూడా మళ్ళీ సపోర్ట్లు కొట్టుకుంటే కాకుండా చాలా మంది బీసీ నాయకులు మేము ఇచ్చినాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అని చెప్పి సన్మానాలు కూడా చేయించు. అసలు మీకేమన్నా ఆలోచన ఉందా? దానివల్ల బీసీలు ఎంత నష్టపోతున్నారు? నీకేమో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవాళ నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో 10% రిజర్వేషన్ ఇవాళ ఈడబ్ల్యూఎస్ ఇస్తుండ్రు. ఎక్కడ 10% ఉందండి మీ జనాభా? మీ జనాభా ఈ ఓసీలది మొన్న లెక్క ప్రకారం 15.43-45 ఉంది. అందులో 12 లక్షల మంది మేము కులని చెప్పలే అన్నారు. సో అది తీసి పడేస్తే 12.65% వస్తారు. దాంట్లో మేము ఏమన్నాము, ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఫస్ట్ జీవో 33లో ఏమన్నారంటే 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. 8 లక్షల ఆదాయం సీలింగ్ పెట్టి 5 ఎకరాల భూమి ఉన్నా, 1000 ఎస్ఎఫ్టీల ఇల్లున్నా, 1000 ఎస్ఎఫ్టీ ఇల్లున్నా, 100 గజాల జాగున్నా వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ కారు అని చెప్పి మళ్ళీ ఒక ఏడాది తర్వాత జీవోను మార్చి 244 జీవో చేసి 8 లక్షల ఆదాయం అన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏమో వాళ్ళు ఇచ్చినటువంటి జీవో 5 ఉంది. ఆ జీవోను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, కానీ మార్చింది. బీసీలు మహామేధావులు తెలివైన ఒక్కడు కూడా ఇప్పటి వరకు పాయింట్ అవుట్ చేయాలి. అది కూడా ఉంది నేను చెప్తున్నా. సో ఈడబ్ల్యూఎస్ పాపులేషన్ ఎంత అవుతుందండి? 12.35కు ఈ మొన్న సిపెక్ సర్వే కూడా తీస్తే 30% మంది ఓసీలలో 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే 30% మంది ఆటోమేటిక్ ఎలిజిబుల్. 12.35లో 30% తీసేయండి, ఎంతమంది ఎంత వెళ్ళిపోతున్నారు? దాదాపు 4 మంది వెళ్ళిపోతారు. అంటే 8.5-9% అయింది. ఉద్యోగులు ఉన్నారు, 30% మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో తీసి పడేయండి, 4% వస్తలే వాళ్ళు. 4% లేనోడికి 10% రిజర్వేషన్ ఇస్తావు. మరి 56% ఉన్నోడికి ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తున్నావు నేను? ఇది బీసీలు మరి ఎవరు ప్రశ్నిస్తుంది? తెలివైనోడు. వాళ్ళు అందుకే నేను చెప్తున్నది అంటే బీసీ సంఘాలలో చాలా మందికి బీసీ సబ్జెక్ట్ పైన అవగాహన లేదు. అవగాహన లేకుండా బీసీ సంఘాలను నడిపిస్తుంటే ప్రజలు కూడా దాని గురించి ఆలోచించే టైం దొరకదు. ఇప్పుడు మేము మొదటి నుంచి చెప్పినాం 42% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది బిల్లు. దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టాలన్నాం. నిజంగానే కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 9వ షెడ్యూల్లో పెట్టాలని పంపించింది. ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులే 42% 9వ షెడ్యూల్లో అవసరం లేదు, మీరు జీవో ఇస్తే చాలు అని ముందుకు వచ్చింది. జీవో ఇస్తే కొట్టుడు పోతుంది రా బాబు, వద్దురా నాయన అని చెప్పంగా కూడా వీళ్ళు అన్నారు. ఆ జీవో ఇవ్వడం ముఖ్యమంత్రి, వీళ్ళు పోయి సన్మానాలు చేయడం, ఆ తర్వాత జీవో హైకోర్టు అడ్డుకోవడం జరిగింది. స్వతంత్ర భారతంలో 12 రాష్ట్రాలు 50% సీలింగ్ దాటి జీవో ఇస్తే కొట్టేసింది. మన రాష్ట్రంలో కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 1986లో మనకు 44% రిజర్వేషన్ ఇస్తూ జీవో ఇస్తే హైకోర్టు కొట్టేసింది. అనుభవాలు ఉండి కూడా మళ్ళీ మోసం చేయడం ఏంటి అంటే, ఒకవైపు మేము ఇచ్చినట్టు ఉండాలి, కోర్టులు అడ్డుకున్నట్టు ఉండాలి, రిజర్వేషన్లు పెరగకుండా ఉండాలి, బీసీలు ఇట్లు ఉండాలి. ఇవాళ మనకు 42% లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ ఇస్తే ఓసీలు పోయి అడ్డుకుంటూ కోర్టుల దాన్ని కొట్టేపించి, మరి మనం ఎవరైనా పోయినా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద వ్యతిరేకంగా జీవోలు మార్చి, కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ను మార్చి, ఆదాయం లిమిట్ కూడా ఆ ఆదాయం లిమిట్ అప్లై చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 1% కూడా క్వాలిఫై కాదు ఈడబ్ల్యూఎస్. ఆ జీవో ఒరిజినల్ 33 జీవో ప్రకారం ఎట్లా మారుస్తాడండి ఈయన? కేంద్ర ప్రభుత్వం జీవో ఐజ్ అండ్ టుడే ఇట్ ఈస్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఒకడు బీసీల ఆలోచన పరిధి లేదు. మాకేం తెలుసు, మీరంటే స్టడీ చేసిండ్రు అక్కడ దాకా వచ్చింది కాబట్టి మీకు తెలుసు అంటే, మరి బీసీ ఉద్యమం ఎందుకు చేస్తున్నాం అంటే తెలుసుకోకపోతే బీసీలో గైడ్ చేయాలి కదా. సో అదే చెప్తున్నాం మేము. అందుకనే బాబు మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. ఆ సబ్జెక్ట్ తెలియజెప్పడం కొరకే ఇవాళ మనం అనేకమైనటువంటి వ్యాసాలు రాస్తున్నాం, వీడియోలు తీస్తున్నాం, మీకు అదే సోషల్ మీడియా ద్వారా చేరువవుతున్నాం. కనీసం అదన్నా చదివి లేదా విని తెలుసుకుంటారు బాబు అని చెప్తున్నాం. నిన్న నేను ఎడ్యుకేషన్ మీద రాసినాం. ఉన్నా ఇవాళ ఎడ్యుకేషన్ మీద తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితి ఉందంటే, మొత్తం ప్రపంచంలో ఏ అగ్రరాజ్యం తీసుకున్నా, యుఎస్ గానీ, ఇంగ్లాండ్ గానీ, లేదా ఆస్ట్రేలియా గానీ, జర్మనీ గానీ, 80% విద్య స్కూల్ ఎడ్యుకేషన్ లా గవర్నమెంట్ సెక్టర్ లో జరుగుతుంది, ఫ్రీ ఎడ్యుకేషన్ జరుగుతుంది. 80%. ఓన్లీ 20% ప్రైవేట్ సెక్టర్. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ గవర్నమెంట్ సెక్టర్ లో ఉంటాయి. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ప్రైవేట్ సెక్టర్ కు పంపడానికి ఇష్టపడు, ఎందుకంటే బెస్ట్ స్కూల్స్ గవర్నమెంట్. కానీ పేద దేశం అని చెప్పుకుంటున్న భారతదేశం ప్రపంచంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో 147వ ర్యాంక్ ఉన్న భారతదేశం మొత్తం ఎడ్యుకేషన్ 80% ప్రైవేట్ ఎడ్యుకేషన్. తెలంగాణ వచ్చినప్పుడు 2014లో 1 to 10th వరకు గవర్నమెంట్ సెక్టర్ లో 46%, 47% ఉన్నారు. ఇవాళ తీసుకొచ్చేసి 28%కు వచ్చింది. అంటే 20% పడిపోయింది. అంటే నువ్వు ఏం పెంచుతున్నావు, ఏం చేస్తున్నావు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ ఫీ రెగ్యులేషన్ లేదు. భారతదేశంలో దాదాపు 18 రాష్ట్రాలలో ఫీ రెగ్యులేషన్ ఉంది. ఇవాళ తమిళనాడులో విజయ్ మొన్న గెలవగానే 2009లో వాళ్ళ చట్టం ఉంది. ఆ చట్టం తీసి గోడల మీద రాపించిండు. అప్ టు ఇంటర్మీడియట్ వరకు మాక్సిమం ఫీ 26,697 అప్ టు ఇంటర్మీడియట్. ఇక్కడ ఎల్కేజీలో చేపిస్తాడు 60,000, 70,000 తీసుకుంటుండు. హైదరాబాద్ లోనైతే కొన్ని స్కూళ్ళకు పోతే లక్షలు కాదే బాబు, 15 లక్షలు అడిగిండు. 15 లక్షలు ఎల్కేజీలో. ఇది ఏం స్కూల్, ఏం విద్యా విధానం, ఏం దోపిడీ? ఇది విద్యా విధానం అంటారా లేక
దోపిడీ విధానం అంటారా? విద్యలోనే 1,00,000 కోట్ల దోపిడీ జరుగుతుంది తెలంగాణ. ఎవరు మాట్లాడతలేదు. మరి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా బీసీ సమాజానికి. సో అందుకే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఫీజు రెగ్యులేషన్ లేదు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లేదు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో సెక్షన్ 12C కింద పాఠశాల విద్యలో ఎంట్రీ లెవెల్లో 25% సీట్లు ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీ ఇవ్వాలి. భారత పార్లమెంటు పాస్ చేసిన చట్టం 2009లో. దానికి అయ్యే ఖర్చు కేంద్రము రాష్ట్రము 60% 40% రేషియోలో పంచుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం 60% భరిస్తుంది, రాష్ట్రం 40% భరిస్తుంది. భారతదేశంలో 22 రాష్ట్రాల్లో అమలు ఉంది. 22 రాష్ట్రాలలో అమలు చేయని రాష్ట్రం ఓన్లీ తెలంగాణ, కేరళ, వెస్ట్ బెంగాల్ అండ్ పంజాబ్. అంటే ఈ 2009లో ఆ చట్టం చేసింది ఎవడా? మన్మోహన్ సింగ్, మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు మీరు ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఆ చట్టం అమలు చేయాలి. ఈ రోజు నువ్వు చేయవు, 2.5 సంవత్సరాలు వచ్చి ఎందుకు చేయవు? నాకు 25% ఫ్రీ సీట్లు వస్తాయి కదా, నా పిల్లలు ఎందుకు కట్టాలి ఫీజు ప్రైవేట్ స్కూళ్ళలో? కార్పొరేట్ స్కూళ్ళల్లో ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏమన్నాడు? ప్రధానమంత్రి కొడుకైనా ప్యూన్ కొడుకైనా ఇద్దరు ఒకటే బెంచ్లో పక్క పక్కన కూర్చొని చదువుకోవాలి. అది నా ఉద్దేశం. 2009 అని చట్టం. ఇలా కార్పొరేట్ స్కూల్ మీరు అడగబెట్టిన మమ్మల్ని. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది అనేక ఉద్యమాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో. కానీ పాలకులల్లా ఈ ఫ్యూడల్ మనస్తత్వం పోలే. ఎట్లా బీసీ ఎస్సీ ఎస్టీలను అనగదొక్కాలి, వాళ్ళని ఎట్లా పీల్చి పిప్పి చేయాలి, ఎట్లా మేము రాజ్యాధికారం కంటిన్యూ చేసుకోవాలి, ఇది తప్ప ఇంకోటి లేదు. అందుకని అన్ని రంగాలు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏ రంగం తీసినా గానీ బీసీలకు అనేది ఈ రాష్ట్రంలో తమ జనాభా తగ్గట్టు వాటా లేదు. పేరుకు చెప్పుకోవడానికే మన అందరం గొప్పలు చెప్పుకుంటున్నాం. మాది ఇంత జనాభా, మనది ఇంత జనాభా, మేము ఇన్ని లక్షలు. ఎందుక ఇన్ని లక్షలు? ఎవరి కొరకు? మనం మోయడానికి మనం లక్షల జనాభా ఉండి ఎవరి కొరకు ఇది జనాభా? 1,00,000 జనాభా లేనటువంటి వెల్మ కమ్యూనిటీ ఈ రాష్ట్రాన్ని 14.5 సంవత్సరాలు పాలించింది ముఖ్యమంత్రిగా. నువ్వు ఇన్ని జనాభాను ఏం చేసినావు? కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించింది. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించాడు. 15 సంవత్సరాలు టీడీపీ పాలించింది. ఎవడన్నా ఒకటి బీసీని ఒక్క రోజైనా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినాడండి? ఒక్కరోజు ఎందుకు చేయలే? మనం ఇంకా భుజాల మీద వేసుకుని మోస్తూనే ఉన్నాం, జై 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 అని. అందుకనే చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఏది కూడా బీసీలకు సముచిత స్థానం ఇవ్వదు, న్యాయం చేయదు. కాబట్టి బీసీలకు బీసీల పార్టీల ద్వారానే రాజ్యాధికారం సాధ్యమైంది. రాజ్యాధికారం అనగానే అంత ఈజీగా వచ్చేది కాదు. రాజ్యాధికారం అంటే ఏంటి? ఓన్లీ అట్లా సీట్లో పోయి కూర్చున్నాం కాదు. రాజ్యాధికారం అంటే సీటుతో పాటు వనరులపై నియంత్రణ. ఇవాళ బడ్జెట్ ఉంది ఈ రాష్ట్రంలో, 3,24,000 కోట్ల బడ్జెట్ పెట్టిండు ఈ సంవత్సరానికి. అందులో బీసీలకు 12,000 కోట్లు పెట్టిండు. అందులో 2,000 కోట్లు ఖర్చు పెడితే ఎక్కువ. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఏదన్నా బడ్జెట్ లో డబ్బులు వస్తలేవంటే ఎవరిది కట్ చేయాలి అంటే మొదలు బీసీలది కట్ చేయ అంటాడు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలది కట్ చేయమంటాడు. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు గత 2 సంవత్సరాలుగా దాదాపు 20,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఖర్చు పెట్టింది 4,500 కోట్లు. మరి బడ్జెట్ లో ఖర్చు కాలేదా? 90% ఖర్చు అయింది, 10% ఖర్చు కాలే. నా బడ్జెట్ 20,000 నాకు 90% అంటే 18,000 రావాలి కదా. మరి నాకెందుకు 4,000 వచ్చింది? బీసీలు అడగరు. అరే ఆ బీసీలకైతే చూడదా చూసుకో, వాళ్ళు అడిగేది లేదు, మనం ఇచ్చేది లేదు. అది కదా పాలకుల బాధ, పాలకులకు ఉన్నటువంటి ధీమా. వాటితో ఏం కాదు, ఏం చేయలేడు. వాడి ఎన్నికల టైంలో మనం ఏం చేయాలో చేసేద్దాం, ఓట్లు వేసుకుందాం, మన పని మనం చేసుకుందాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకోండి. 2004 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి బీసీ ఎస్సీ ఎస్టీల పొట్టలు కొట్టి పాలకు వీళ్ళ పొట్టలు కొట్టి వాళ్ళ కమిషన్లు సంపాదించుకుని వాళ్ళ కోట్ల రూపాయలు సంపాదించు. ఇవిడ కాళేశ్వరం ప్రాజెక్టు ఒరిజినల్ గా 2011లో 37,000 కోట్లతోటి డిజైన్ అయింది. 2011లో 7,000 కోట్లు ఖర్చు అయింది. ఇదే కేసీఆర్ వచ్చేసి 2009 ఆటి వద్ద ప్రాజెక్ట్ వద్దు, మేడిగడ్డ పెడదాం, బ్రహ్మాండమైన నీట్ సోర్స్ అని చెప్పి మేడిగడ్డ పెట్టి దాన్ని 1,00,000 కోట్లకు పెంచిండు. తర్వాత ఏం చేసిండు? 2 TDMCని పోయి 3 TMCని 27,000 కోట్లు పెంచిండు. ఇవాళ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి 2,00,000 కోట్లు కావాలి. అప్పటికే ఆయన పదవిలో ఉన్నప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని నీళ్లు వచ్చినాయా ఆ ప్రాజెక్ట్ లో? ఆ కట్టిని కూలిపోయా మేడిగడ్డ. ఇంకేముంది? అటుపోతే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అని ఒరిజినల్ గా ఈ పెద్ద మనిషి 2017 జూరాల బ్యాక్ వాటర్ అని 27,000 కోట్లతోటి డిజైన్ చేసి దాంట్లో అది బాగలేదని శ్రీశైలం బ్యాక్ వాటర్ తెచ్చి దాన్ని తీసుకొచ్చేసి 65,000 కోట్ల ప్రాజెక్ట్ రిపోర్ట్ కాస్ట్ పెంచి ఇవాళ 1,00,000 కోట్లు కావాలి. ఆల్రెడీ 35,000 కోట్లు ఖర్చు అయింది. ఒరిజినల్ ప్రాజెక్ట్ చేస్తే 27,000 కోట్లకు నీళ్ళు వచ్చు కదా. ఇప్పటి వరకు 35,000 కోట్లు ఖర్చు అని ఒక్క సుఖ నీళ్ళాలి ఆ ప్రాజెక్ట్. ఈ వడబ్బ సొమ్ము ఇవన్నంటే బీసీలకు బడ్జెట్ లో డబ్బులు లేవు, నన్ను ఓసుక తింటారా? ఏం మాట్లాడావి? నువ్వేమో మనకి ఇస్తావు ఇరిగేషన్ వాడికి. 90% బడ్జెట్ ఎట్లా ఖర్చు అయింది? ఇరిగేషన్ వాడికి ఇవ్వకపోతే 27,000 2 సంవత్సరాల్లో 60,000 కోట్లు బడ్జెట్ లోనే మీరు ఖర్చు పెట్టి ఇంకా అప్పులు తెచ్చి ఇంత పెట్టి మేము మాట్లాడలేదు. బీసీలు అడగదు. అందుకని చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత దోపిడీ ఎక్కడ లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన ఉద్యమాలు వచ్చినాయి. 1946 లో సాయుధ రైతాంగ పోరాటం, అందులో 4,000 మంది అమరులైన్లు, అందులో మెజారిటీ పీపుల్ బీసీ ఎస్సీ ఎస్టీలే. నెక్స్ట్ తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమం 2,000 మంది పోయిండ్రు, అందులో చచ్చిందంతా వీళ్ళే. మావోయిస్ట్ ఉద్యమాలు చచ్చిందంతా వీళ్ళే. మరి మళ్ళా సంపద ఎవరి చేతిలో ఉన్నదిరా? రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంది? మళ్ళా అంతా వాళ్ళే. అందుకే ఇవాళ బీసీలకు కళ్ళు తెరిచి బీసీ ఉద్యమాన్ని నిర్మిద్దాం రా అంటే వాడు పిలిచిపోతాడు కానీ మన దగ్గరికి రారా అంటే మళ్ళా మన వాళ్ళకు చైతన్యం వస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమం, బీసీ
ఉద్యమం ఎవరి కొరకు? మన బాగోగుల కొరకు. ఈ దేశంలో ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీసీల కొరకు ఒక్క ఉద్యమం రాలేదు. వచ్చిన ఉద్యమాలన్నీ ఓసీల కొరకు వచ్చాయి. ఓసీలు రాజ్యాధికారంలో కూర్చున్నారు. 1946 తర్వాత 51లో ఏం జరిగింది? నిజాం దిగిపోయిండు, రెడ్డి దొరలు వచ్చి కూర్చున్నారు. తెలంగాణ ఉద్యమం ఏం జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు బోయిన్లు వేల్మదొరలు వచ్చి కూర్చున్నారు. మళ్ళీ ఇప్పుడు రెడ్డి రోజులు వచ్చి మరి ఏమొచ్చింది ఆ బీసీలకు? నీ ఉద్యమంలో నువ్వు ఎందుకు పాల్గొనవు? నీ కొరకు జరుగుతున్న ఉద్యమంలో నీకు సోయి లేదా పాల్గొనడానికి? ఈ భావజాలం ప్రజల్లోకి పోవాలంటే 100% మనం ఉన్న అన్ని సాధనాలు వాడుకోవాలి. ఇవాళ సోషల్ మీడియా అనేది చాలా ఎఫెక్టివ్. ఎందుకంటే మనకు రాజ్యాధికారం రావాలంటే 3 రావాలి. మనం మాట్లాడుతున్నాం సింపుల్ గా, కానీ అదంతా ఈ సింపుల్ టాస్క్ కాదు. రాజ్యాధికారం రావాలంటే మొదలు ఒక రాజకీయ పార్టీ కావాలి. రాజకీయ పార్టీ కావాలంటే ఆ రాజకీయ పార్టీని పెట్టడానికి మన దగ్గర మొదలు రిసోర్సెస్, మనీ కావాలి. అది లేకుండా మనం ఏం మాట్లాడాలి? ఒక సంస్థాగత నిర్మాణం కావాలి, దానికి పార్టీ. 3 నాయకత్వం కావాలి. ఇవన్నీ లేకుండా మనం ఏం చేయలేం. కాబట్టి ఇదంతా నిర్మించాలి. ఒకటి. రెండోది, రాజ్యాధికారం రావాలంటే నేను చెప్పినటువంటిది మొదలు రాజకీయ పార్టీ కావాలంటే డబ్బు కావాలి, మీడియా సపోర్ట్ కావాలి, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కావాలి. నెక్స్ట్ వచ్చి భావజాలం. మనకు భావజాల వ్యాప్తి అనేది జరగాలి. ఇవాళ తమిళనాడులో విజయ్ వచ్చేసిందంటే ఊరికే ముఖ్యమంత్రి పదవి రాలే ఆయన. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం అనేక మంది లీడర్లను క్రియేట్ చేసింది. తమిళనాడులో మనం చూస్తే ఒక అన్నాదురై వచ్చినా, కరుణానిధి వచ్చినా, ఎంజి రామచంద్రన్ వచ్చినా, జయలలిత వచ్చిన, ఇవాళ విజయ్ వచ్చినా, ఎవరు వచ్చినా గానీ తమిళ ద్రావిడ ఉద్యమం సృష్టించినటువంటి నాయకులే తప్ప ఈ నాయకులు వచ్చి ఉద్యమాన్ని సృష్టించలేదు. కాబట్టి మొదలు ఉద్యమాన్ని సృష్టిస్తే నాయకులు వచ్చేస్తారు మనకు ఆటోమేటిక్. ఉద్యమం పోవాలి మొదలు. ద్రావిడ ఉద్యమం పోయింది కాబట్టి అన్నాదురై వచ్చిండు, కరుణానిధి వచ్చిండు, ఎంజీఆర్ వచ్చిండు, జయలలిత వచ్చింది, ఇవాళ విజయ్ కూడా యాక్సెప్ట్ అయ్యింది. సో మనం భావజాలాన్ని మొదలు స్ప్రెడ్ చేస్తే ఆ భావజాలం ఒక ఉద్యమ రూపంలోకి వెళ్తే నాయకులు పుట్టుకొస్తారు. ఇవాళ రాజకీయ పార్టీలలో అనేక మంది నాయకులు మనోళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి మనకి ఏం ఉపయోగం అండి? వాళ్ళ పార్టీ జెండా మోస్తారు కానీ నా జెండా మోస్తారా? వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్ నువ్వు ఇస్తే ఇచ్చుకోవచ్చు. ఈ రోజు ఈడబ్ల్యూఎస్ పీపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? 4% కంటే ఎక్కువ రాదు. నువ్వు 4% ఇచ్చుకోరా భయ్, నేను అద్దంటలే. కానీ నాకు 56% నా శాతం నాకు 56% ఇవి కదా, నేను అద్దంటానా? నీకేమో 4% ఉన్నోడికి 10% ఇచ్చుకుంటావు, 56% ఉన్నోడికి నువ్వు 27% అమలు చేస్తావా? కేంద్రంలో, రాష్ట్రంలో 29%. ఇది ఎక్కడ న్యాయం? మనం అడగం. అడిగిన వాడు పట్టించుకోడు, ఎందుకంటే వాడి చేతిలో అధికారం ఉంది. ఏమన్నంటే కోర్టులు, ఇదే కోర్టులు ఈడబ్ల్యూఎస్ ను 50% సీలింగ్ దాటినా ఒప్పుకుంటాయి. అంతకుముందు అది చెల్లదని చెప్పినా కానీ చెల్లుతుందని చెప్తారు. ఇది ఎక్కడ న్యాయం? ఏమంటే కోర్టులలో మొత్తం వాళ్ళనే. ఇట్లా జరుగుతున్నటువంటి అన్యాయాలను మనం ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే ఈ రాష్ట్రంలో బీసీలకు విముక్తి లేదు. తెలంగాణ రాష్ట్రంలో విద్య పేరు మీద నిట్టనిలుగా దోసుకుంటున్నారు, ప్రైవేటైజేషన్ చేసి వైద్యం పేరు మీద దోసుకుంటున్నారు. మనకు పరిశ్రమల్లో స్థానం లేదు, సేవలలో స్థానం లేదు, వ్యాపారంలో స్థానం లేదు. ఎలా ఉన్నామా మనం? కేవలం 90% బీసీలు 90% బీసీలు ప్రభుత్వం ఇచ్చే రాయితీల మీద బతుకు. అక్కడ ఇప్పుడు వస్తుంటే పొద్దున్న రూపాయికి ఇంత టిఫిన్ పెడుతున్నారు క్యాంటీన్లు, జిహెచ్ఎంసీ. ఓ లైన్ పట్టుకుని అందరు నిలబడి తింటున్నారు. అట్లా పోయి చూడండి, ఎవడన్నా ఓసివాడు ఉంటాడా? పోయి అడగండి. మరి ఎందుకు వచ్చిందా బీసీలకు ఆ దుర్గతి? ఎందుకు వచ్చిందా బీసీలకు ఆ దుర్గతి? 5 రూపాయలకు బియ్యం భోజనం పెడుతుంది, లైన్లు పట్టుకుని తింటున్నారు. ఎవడే తినేది? అంత బీసీ ఎస్సీ ఎస్టీలే కదా. నీకెందుకు ఆ గతి? అందుకొరకే మనం ఏమంటున్నాం, వాస్తవాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఇవాళ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మన భావజాలాన్ని పెద్ద ఎత్తున గ్రామాలకు మనం వ్యాపింపజేయాలి. అది సోషల్ మీడియా కావచ్చు, మనుషుల ద్వారా కావచ్చు, ఎట్లనే కావచ్చు, కానీ చేయాలి. అయితే మన బీసీ ఉద్యమానికి జనాలను రమ్మంటే తొందరగా ఎవరు రాడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ వేరే పార్టీలకు కమిట్ అయి ఉన్నాడు. కాబట్టి మన భావజాలాన్ని మనం ఎంత ఎక్కువ సోషల్ మీడియాలో మనం స్ప్రెడ్ చేయాలి. మనకి ఏంటంటే మెయిన్ మీడియా మనకు రాదు, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా మనతోటి రాదు. వాడు ప్రచారం కూడా చేయడు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళది లాక్కుంటా ఉన్నామని వాళ్ళ బాధ. ఇవాళ వాళ్ళే కదా మనను అంచుపెట్టింది. కాబట్టి మనకున్న సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఎక్కువ మన గ్రామాలకు పోవాల్సిందే. వాస్తవం అది. ప్రజలకు జరుగుతున్న నష్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మటుకు ప్రజలు కన్విన్స్ కావాలి. ఇవాళ నేను ఏం చెప్తున్నా, ఒక రాజ్యాధికారం రావాలంటే ఒక రాజకీయ పార్టీ ఉండాలి. ఆ రాజకీయ పార్టీ మనుగడ సాగించాలంటే దానికి మనీ పవర్ ఉండాలి, మీడియా సపోర్ట్ ఉండాలి, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి భావజాలం స్ప్రెడ్ కావాలి. మూడోది లీడర్షిప్ డెవలప్మెంట్ కావాలి. నాలుగోది మన గ్రామంలో ఓటర్లకు ఓటర్ చైతన్యం తీసుకురావాలి. అరే బాబు, ఇన్ని సంవత్సరాలంటే నీకు బీసీలకు సంబంధించిన రాజకీయ పార్టీలు లేవు కాబట్టి వాడిని మోసినావు. ఇప్పుడు రాజకీయ పార్టీలు వస్తున్నాయి, నీకు అండగా ఉండే పార్టీలు బీసీల పార్టీలు. ఇవాళ మేము వస్తే తెలంగాణలో 100% ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తామని చెప్పి మరి రండి. 1,00,000 కోట్ల దోపిడీకి గురవుతావా? లేదా నీకు 1,00,000 కోట్లు నువ్వు సేవ్ చేసుకుంటావా? 40 లక్షల మంది ప్రైవేట్ లో ఉన్నారండి. యావరేజ్ ఎక్స్పెండిచర్ 60,000 వేసినా గానీ 42 లక్షల మందికి మేము లెక్కేస్తే 26,000 కోట్లు అయింది. ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు, ఇంటర్మీడియట్ సీట్లు ఇవన్నీ లెక్కేస్తే 1,00,000 కోట్ల దోపిడీ ఉంది. నువ్వు ఫీ రెగ్యులేట్ చేస్తే 20,000 కోట్లకు వస్తుంది. 80,000 కోట్లు సేవ్ అవుతుంది ఫ్రీ రెగ్యులేషన్ చేస్తే. మొన్న స్కూల్ అమ్మిండ్లు వాళ్ళ ఏది ఆ స్కూల్ పేరు చెప్పాను, 1,600 కోట్లు వచ్చినాయి వాడి హైదరాబాద్. 1,600. ఇంకో స్కూల్ అమ్ముకున్నారు 700 కోట్లు వచ్చి. వాళ్ళు ఏంటంటే 30 ఏళ్ళ కిందట మీ దగ్గర లేదా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, నేనేందుకు పేరు చెప్పాలి? ఎంత పెరిగినాయి, ఎన్ని ఆస్తులు పెరిగినాయి, మరి ఎట్లా వచ్చినాయండి? తెలంగాణలో ఉన్నటువంటి
చేస్తున్నటువంటి ఆ దోపిడీ, విద్యా దోపిడీ. అట్లాగే అన్ని రంగాలలో దోపిడే. మన బతుకులు ఏంటంటే ఉపాధి హామీ కూలీలు, వీళ్ళ ఫ్యాక్టరీలలో, వీళ్ళ వ్యాపారాలలో, వీళ్ళ సంస్థలలో జీతం చేసుకునే కూలీలు, దానికి మాత్రమే మనం తయారైన తప్ప ఇంకో విధంగా తయారు కాలేదు. ఇవాళ తమిళనాడులో బీసీల రాజ్యం ఉంది కాబట్టి అక్కడ బీసీలు ముఖ్యమంత్రులు, అనేక పరిశ్రమలలో ఇవాళ బీసీలు రాజ్యం అవుతున్నాడు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కూడా బీసీలు ఓనర్షిప్ ఉంది తమిళనాడు నుంచి. అది శివనాడారు ఉంది కంపెనీ వాళ్ళది. సో ఐటీ కంపెనీ ఇదే బీసీ. అట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. సరే, అవన్నీ మనం పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో కన్ఫైన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయం మనకు తెలియాలి. ఎస్సీ ఎస్టీలకు ఏంటంటే వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం విద్యల రిజర్వేషన్లు ఉంది, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉంది, రాజకీయ రంగంలో చట్టసభల్లో రిజర్వేషన్లు ఉంది, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్. మనకేమి లేదు. అల్టిమేట్ గా నష్టపోతుంది ఎవరంటే బీసీ. సో ఈ భావజాలం స్ప్రెడ్ కావాలంటే మన అందరం యాక్టివ్ గా పనిచేయాలి. సోషల్ మీడియాని ఎక్కువ యాక్టివ్ గా ఉపయోగించుకోవాలి. ఇవాళ మనం ఏమనుకుంటున్నాం అంటే బీసీఐఎఫ్ ద్వారా ఇప్పుడు 30వ తారీఖు రోజు మనకు 2 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది బీసీఐఎఫ్. ఆ సందర్భంగా మన ద్వితీయ సంవత్సర వేడుకలు అదే రోజు పెడదాం అనుకుంటున్నాం. వరంగల్ నుంచి కూడా కనీసం మాకు ఒక 100 మంది తక్కువ కాకుండా రావాలని కోరుకుంటాం. మీరు ఎట్లా చేస్తారో తీసుకురండి. ఓకే, మేము ఆ సందర్భంగా కొంత డైరెక్షన్ ఇస్తాం. ఒకవేళ అవసరమైతే రాబోయే కాలంలో పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటే చేద్దాం. కానీ ప్రొవైడెడ్ నాకు తెలుసు దానికి ఫండింగ్ కావాలి, మీడియా సపోర్ట్ కావాలి, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మనం చేర్చుకోవాలి. ఒక 6 నెలలు కింద మనం గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తే అవన్నీ తయారవుతాయి. సో అదొక జరుగుద్ది. లీడర్షిప్ ఒక 100 మంది లీడర్లను తయారు చేయాలని కాన్స్టిట్యున్సీ కనీసం ఒక 5 లీడర్. మనకున్న ఇప్పుడు 80 కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే 119లలో 31 కాన్స్టిట్యున్సీలు ఎస్సీ ఎస్టీలకు పోతాయి, 19 ఎస్సీలు 12 ఎస్టీలు. ఒక 9 కాన్స్టిట్యున్సీలు ఓల్డ్ సిటీలో అక్కడ మైనార్టీస్ పోతాయి, ముస్లిం మైనార్టీ. ఇక పోతే మిగిలింది 80. ఈ 80 దాంట్లో కాన్స్టిట్యున్సీకి ఒక 5 చొప్పున మనోళ్లను తయారు చేస్తే ఒక 400 మంది ఉంటారు. వీళ్ళు రాబోయే కాలంలో వీళ్ళు పోటీ చేసేలా ఎన్నికలు డబ్బులు పెట్టుకుంటూ ఉండాలి. సో అది మన టార్గెట్. ఇప్పుడు నేను ఇంటింటికి పోయి నేను భావవ్యాప్తి కాదు, ఎవరినైతే మనం ఎన్నుకుంటున్నామో ఒక 4-5 కాన్స్టిట్యున్సీల వాళ్ళల్లో ఎవరు బాగా పనిచేస్తే ఎన్నికల టైంలో వాళ్ళకు మన పార్టీ తరఫున టికెట్ ఇచ్చుకోవాలి. పార్టీ మనం పెట్టినప్పుడు లేదు వాళ్ళకి ఎవరైనా రాజకీయ పార్టీ గుర్తింపు రాజకీయ పార్టీ పోతే పోని, కానీ మన పార్టీ కూడా మళ్ళీ మనం పోటీ చేస్తామని చెప్పాలి. అంతే కదా, మనం ఇన్నందులాగా పెంచిన వాళ్ళు వాళ్ళేం కావాలి. కాబట్టి మనం ఒక క్లియర్ కట్ స్టాండ్ పెట్టుకొని పోవాలి. ఛాలెంజ్ చేయాల్సిందే వ్యవస్థను. ప్రతిదీ డబ్బుతో ముడిపడ్డ ఉందని చెప్పేసి భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనం కష్టపడి పనిచేస్తుంటే భావజాలం వ్యాప్తి అయితే అంతే కదా. ఇవాళ ఓట్లు మానే సీట్లు వల్లయి, అందుకే దాన్ని రివర్స్ కావాలి. ఓట్లు మాయే సీట్లు మావే అనేటువంటి పదాన్ని మనం వాడాల్సి. మీకెంతనో మీకు అన్ని సీట్లు ఇస్తామని అని చెప్పే పరిస్థితి రావాలి. సో మనం మన ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మనం బిల్డప్ చేయాలి. ఫస్ట్ ఇప్పటిదాకా మనం చేసింది భావజాలం వ్యాప్తి కొంతవరకు నడుస్తూ ఉంది. ఆ భావజాల వ్యాప్తి అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. రెండోది ఇప్పుడు ఎడ్యుకేషన్ తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ చేసుకోవాలి. ఈ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అయిన తర్వాత కాన్స్టిట్యున్సీకి ఒక 5 ఒక లీడర్లను తయారు చేయాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక 1000 పోస్టులు ఉంటాయి. ఎమ్మెల్యే పోటీ చేయకపోతే నువ్వు రేపు రాబోయే కాలంలో ఎంపీ రాజ్యసభ ఉంది, ఎమ్మెల్సీ ఉంది, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నాయి, రకరకాల చైర్మన్లు ఉన్నాయి. కానీ 500 పోస్టులు ఈజీగా అడ్జస్ట్ చేయొచ్చు. కాబట్టి కాన్స్టిట్యున్సీకి ఎవరినైతే మనం ఐడెంటిఫై చేసి పని చేపిస్తామో ఏదో ఒక పోస్టు రేపు మన రాష్ట్రం వస్తే మనం చేసుకుంటాం కదా, మన రాజ్యం వస్తే. వన్ అనుకుండేది 500 కదా మనం అనుకున్నది, ఎక్కువ కూడా కాదు కదా. అదే దాన్ని మనం ఆలోచించండి. కాబట్టి రేపు రాబోయే కాలంలో మన మేనిఫెస్టో కూడా వస్తుంది. అంటే ఎన్నికల మనం పార్టీ పెడితే మేనిఫెస్టో కూడా ఇస్తాం. మనం ఏం చేస్తామని చెప్పాలి కదా. 2000కే పెన్షన్ నీకు గగనమైంది, 5000 ఇస్తాం మేము. ఓట్లు రాని మరి ఓట్లు వేయండి. నువ్వు వన్ అడుకుండేది నీ హక్కు. 5000 రూపాయలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉందా తెలంగాణ పేరు మీద, ఇరిగేషన్ పేరు మీద, ఎలక్ట్రిసిటీ పేరు మీద, ఇతర పేరు మీద విపరీతంగా అప్పులు తీసుకొచ్చి రూపాయి ప్రాజెక్ట్ కాస్ట్ ను 10 రూపాయలు చేసి తెలంగాణ ప్రజల పొట్టలు కొట్టి మీరు కమిషన్లు తీసుకుని ఇవాళ తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలకు డబ్బులు ఇవ్వండి అంటే బడ్జెట్ లో డబ్బులు ఇవ్వమంటే ఎవరు ఊరుకుంటాడు? ఎన్ని లక్షల కోట్లు ఇరిగేషన్ లో తగలబెడతారు. దానివల్ల వచ్చిన లాభం ఏంది? తెలంగాణలో 1 ఎకరంకు నీళ్లు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఖర్చు చేసిన అమౌంట్ 16 లక్షలు 1 ఎకరంకు నీళ్లు ఇవ్వడానికి. ఎవడబ్బా 9 16 లక్షల. నాకేమో ఈ ఎస్సీ ఎస్టీలకు 16 రూపాయలు ఇస్తలేవు. నువ్వు 16 లక్షలు ఎకరం నీళ్ల పేరు మీద ఖర్చు పెడతావా? అరే ఇవన్నీ చెప్పుకుంటే పోతే గుండె తరుక్కుపోతుందండి. తెలంగాణ వచ్చినాక జరిగినటువంటి దోపిడీ, ఆంధ్ర పాలకులు దోపిడీ చేసిండ్లు అని చెప్పి వాళ్ళని పారగొట్టేదాకా మనం రెచ్చగొట్టి వీళ్ళు అంతకు 10 రెట్లు దోపిడీ చేసిండ్రు, తొక్కి వదిలేసిండ్రు. ఇవాళ ఏమనంటే బడ్జెట్ లో డబ్బులు లేవు, మేము ఇయ్యం. కట్ చేసేది ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కట్ చేసి ఇరిగేషన్ కి ఇచ్చుకుంటాం, ఎలక్ట్రిసిటీకి ఇచ్చుకుంటాం, రైతులకు ఇచ్చుకుంటాం. మళ్ళీ ఇంకోటి కూడా ఉంది. రైతులు ఎవరు? 70% మంది రైతులు ఓసిలే, భూములన్నీ వాళ్ళకే ఉన్నాయి. ఇలా 25 లక్షల కుటుంబం. అది కూడా చెప్తాను మీకు. 2017లో రైతు బంధు వచ్చింది. రైతు బంధు నుంచి ఇప్పటిదాకా దాదాపు 1,00,000 కోట్లు రైతు బంధు ద్వారా 90,000 కోట్లు చేసి, రైతు రుణమాఫీ ఒక 50,000 కోట్లు చేసి, ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అదొక సుమారు 1,00,000 కోట్లు అయింది. దాదాపు 2.5 లక్షల కోట్లు రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, ఫ్రీ కరెంట్ అని చేసిండు. నాకు 25 లక్షల కుటుంబాలు తెలంగాణలో ఒక్క ఇంచు భూమి లేదు. వాడికి వచ్చిన లాభం ఏంటంటే 2.5 లక్షల కోట్లు నువ్వు రైతు
బంధు రైతు పేరు మీద చేసిన మంచిదే. నేను 25 లక్షల కుటుంబాలు తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలు మాక్సిమం బీసీ ఇంచు భూమి లేదు, వాడికి వచ్చిన లాభం ఏంటి నాకు చెప్పారు. తెలంగాణ వచ్చినాక నువ్వు వానికి ఏం లాభం చేసి ఉద్యోగాలను నింపవు, అటు ఉద్యోగాలు నింపవు, ఇటు నిధులు ఇవ్వవు, వాని వాటా ఏమి మరి ఏంది ఈ బీసీల పరిస్థితి? ఏం చేయాలి బీసీ అంటే మీ దగ్గర బానిసల్లాగా మళ్ళా బతకాలి, వెట్టి చాకరీ చేయాలి, ఇదేనా దొరల ప్లాన్? ఆ విషయాన్ని మనం పబ్లిక్ తెలియజేయకపోతే పబ్లిక్ ఎవడైనా వాళ్ళు చేసిందే కరెక్ట్ అని కాబట్టి మనం ఈ భావజాలాన్ని కొంత స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. రాబోయే కాలంలో కొంత ఇంటెన్సివ్ గా వర్క్ చేయాల్సి. ఇంతకుముందే మన వీరస్వామి గారు చెప్పింది ఏంటంటే మనం ఇప్పటి వరకు ఇన్స్టిట్యూషన్ మీద స్ట్రెంత్ చేయలేదు, ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ మీద స్ట్రెంత్ చేస్తున్నాం. ఒక 6 నెలలు 1 year లో ఇన్స్టిట్యూషన్ కొద్దిగా మనం మండల్ లెవెల్ వరకు రీచ్ అయితే ఆ మండల్ లెవెల్ నుంచి తర్వాత మనం మనకున్న సోషల్ మీడియా ద్వారా గ్రామాలకు చేస్తే గ్రామాలలో ఇప్పుడు కులం పేరు చెప్పేది రాబోయే కాలంలో బీసీలం అని చెప్పుకునేటువంటి భావజాలం పోవాలి. ఎవరు అడిగినా నేను బీసీ అని చెప్పాలి కానీ ఫలానా కులం అని చెప్పు. ఐజ్ లాంగ్ ఐజ్ నువ్వు కులం అని చెప్పినవో నువ్వు ఓడిపోయినట్టే లేక. కాబట్టి ఆ భావజాలం స్ప్రెడ్ కావాలి. సో అది చేసి అప్పుడు పొలిటికల్ పార్టీ ఇవంత స్టోరీ మనం అందరినీ కలుపుకునే విధానం ఇదంతా చూడొచ్చు. అంత ఈజీ కాదు, ఎందుకంటే రాజకీయంగా ఎవరి ఎత్తులు వాడుకుంటా ఎవరి పై ఎత్తులు వాళ్ళు. సో అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా ఏంటంటే ఫస్ట్ స్టాటిస్టిక్స్ చెప్పండి, రెండోది స్ట్రాటజీ ఉండాలి, మూడోది స్ట్రగుల్ చేయాలి, నాలుగోది సక్సెస్ అది. సో ఇవన్నీ ఉంటాయి. సో పోరాటం చేయాలనుకున్నప్పుడు అన్నిటికీ తెగించే దిగాలి, లేకపోతే దిగద్దు. సగం చెప్పి వెళ్ళిపోవద్దు. చాలా మంది అనుకున్నారు ఏంటంటే ఈ సారు ఉద్యోగంలోకి వచ్చిందంటే రేపు ప్రభుత్వం లేదన్నా పిలిచి ఉద్యోగం ఇస్తే పోతాడేమో. ఒరే బాబు నేను చెప్పిన అట్లాగే పోయేది ఉంటే ఏడన్నా కత్తి బొడ్లో కత్తి పెట్టుకుని రాయడానికి కనిపిస్తే కూడా అని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగం తీసుకుని. రెండోది కాడి మధ్యలో వదిలేసిపోతాడు వాళ్ళు ఉండరు. ఒరే బాబు దాన్ని వదిలేసేయండి, మేము వచ్చినమే ఇంకా శేష జీవితం ఎన్ని సంవత్సరాలు ఉన్నా దాన్ని బీసీల కొరికే మనం చేస్తాం తప్ప ఈ రాష్ట్రంలో వదిలిపెట్టేది. ఆ విషయం కూడా గుర్తుపెట్టు. మూడోది పదవులు మనం ఏం మార్చి మనం ఏదో ఫలానా పదవి కావాలి, రేపు రాజకీయాల్లో ఎమ్మెల్యేనో ఎంపీకో పోటీ చేస్తాం, ఆ మాట కూడా మనకి బీసీలు రాజ్యాధికారంలోకి వచ్చినాకనే తెలంగాణలో మనం ఏమన్నా పదవి స్వీకరించదామేమో కానీ అంతవరకు మనం ఎట్లాంటి పదవి కూడా స్వీకరించడం, రాజకీయం కూడా కూడి. ఇప్పటికే కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, లేవని కాదు, మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా రకాలుగా మభ్య పెట్టాలని. బట్ మన లక్ష్యం అది కాదు. లక్ష్యం తెలంగాణలో బీసీల రాజ్యాధికారం రావాలి. కాబట్టి దాని కొరకు మనం ఇక్కడ కమిట్ అయి పనిచేస్తాం. సో మనకు ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మనం రాజకీయాలు ఉంటాయి. లేకపోతే నీ దాంట్లో కొత్తదనం ఏముందంటారు. ఇవాళ పాత పార్టీల రాజకీయ నాయకులు తెచ్చిల్లో పెట్టుకున్నాం అనుకో ఏం జరుగుతుంది, కొత్త సీసాల పాత సారా అంట, అంతే కదా. సో మనకు ప్రత్యామ్నాయంగా ఉండాలంటే కొంత యూత్ లీడర్షిప్ మనం డెవలప్. అట్లనే జంజడ్ యూత్ తో మనం కనెక్ట్ కావాలి. యూత్ ఇవాళ ఏం కోరుకుంటుంది, వాడికి పోయి నువ్వు కులాలు మతము రిజర్వేషన్ అంటే వాడికి మైండ్లు అర్థం కాదు. వాడికి కావాల్సింది అవకాశాలు, ఉద్యోగాలు. సో ఉద్యోగాలు కానీ వానికి రావాల్సిన అవకాశాలు కానీ ఒక మంచి పరిపాలన సుపరిపాలన అందించే విధానం కానీ వానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నీ ఉద్యోగాలు నీకు వస్తలేవు, ఎందుకు వస్తలేవు అనే విషయం వాడికి అర్థం చేయాలి. రిజర్వేషన్ల గురించి కాదు అర్థం చేయాలి. ఎవడు మన ఉద్యోగాలు కొట్టేస్తున్నాడు, ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, ఎందుకు నీకు అవకాశాలు లేవు, వ్యవస్థలో ఎందుకు ఈ అవినీతి ఉంది, అది వానికి కనెక్ట్ కావాలి. అట్లా కనెక్ట్ చేయగలిగిన రోజు వాళ్ళు మనతో వస్తారు. సో అది మనం రాబోయే కాలంలో కొద్దిగా ఇంకా ఇంటెన్సివ్ ట్రైనింగ్స్, రాజకీయంగా నాయకత్వాల లక్షణాల ట్రైనింగ్స్ ఇచ్చి ఒక 500 మందిని గట్టిగా తయారు చేసి రాష్ట్రంలో రాబోయే కాలం మీ అందరూ సహకారం. ఆ తర్వాత చూద్దాం మార్పు ఎందుకు రాదు అని. మార్పు అనేది 100% వస్తుంది. ఇప్పటికే మార్పు కొంత స్టార్ట్ అయింది. రాజకీయ పార్టీలు కూడా భయపడి కొంత బీసీలకు సీట్లు ఇస్తున్నాయి, ఎంతో కొంత పార్టిసిపేషన్ పెంచుతున్నారు. కానీ అది మనకు సరిపోదు. మన ఉద్దేశం మనం మన భవిష్యత్తును మనమే నిర్ధారించుకోవాలి. మన భవిష్యత్తును మన తలరాతను రాయడానికి వాడేవాడు. ఆధిపత్యం కులాల వాడి కూడా మన తలరాత రాసేది. 60% ఉన్న నేను నా తలరాతను నేను రాసుకుంటాగా నీ రాత నువ్వేవాడు నా రాత రాసి, ఆ ఆలోచన మనకు రావాలి. సో ఆ భావజాలం మనం తీసుకెళ్లాలి. సో అందుకే మన అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తాం. చిన్నగా స్టార్ట్ అయినా కానీ పోతూ ఉంటే చాలా పెద్దగా అవుతుంది. ఎక్కడైనా గోదావరి నది ఎక్కడ పుడుతుంది, త్రయంబక్ లో పుడుతుంది, నాసిక్ దగ్గర. పుట్టిన దగ్గర ఎంత ఉంటుంది, చిన్న కాలువ. గంగలో కలిసేటప్పటికి సముద్రంలో కలిసేటప్పటికి ఏ స్థాయికి చేరుకుంటుంది. సో మనం కూడా అట్లనే ఉంటాం. మెల్లగా స్టార్ట్ అయింది. ఓరుగల్లు జిల్లా మొదటి నుంచి కూడా చాలా రివల్యూషనరీ భావాలు ఉన్నటువంటి జిల్లా, తెలుగు ప్రజలందరినీ కలిపినటువంటి ప్రదేశం ఓరుగల్లు. సో మరి అట్లాంటి చారిత్రక నేపథ్యం, సంస్కృతి, వారసత్వం ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఏది మొదలు పెట్టినా సక్సెస్ అవుతుంది. సో మొదటి నుంచి కూడా నాకు బీసీఐఎఫ్ వరంగల్ ఒక మంచి సెంటర్ గా ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఇక్కడ నుంచే మనం స్టార్ట్ చేద్దాం మన జర్నీ. సో మీ అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.